సామ్రాజ్య నిర్మాణ కావడానికి నాందిగా జెండాను ఎగిరివేయడం అనేటువంటిది ఈ దేశ యొక్క గౌరవానికి ప్రతీకం. అలా ఈ దేశ ప్రజల్లో చైతన్యం అవగాహన చేసి, సమైక్యం చేసి, ఒక గర్వించేటువంటి ఒక స్వాభిమానం కలిగినటువంటి ఒక సమాజ నిర్మాణం చేసేటువంటి ఒక ప్రక్రియను ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ చేస్తూ వచ్చింది. ఈ దేశంలో అంతర్భాగమైనటువంటి భూభాగాలను వేరు చేయడానికి ప్రయత్నం చేసి అనేక కుట్రలు, కుతంత్రాలను అధిగమించేటువంటి ఒక ప్రయత్నం. 370 అధికరణ పెట్టి ఈ దేశం అంతర్భాగమైనటువంటి జమ్మూ కాశ్మీర్ మనది కాదు అనేటువంటి ఒక ప్రయత్నం ఏదైతే చేశారో, ఆ 370 అధికరణను తొలగించడానికి వెనకల సంఘం చేసినటువంటి సమాజ యొక్క చైతన్యము జాగరణ ఏదో అది ఈరోజు జమ్మూ కాశ్మీర్ దేశంలో అంతర్భాగంగా విలసిల్లుతున్నది. ఇలా భారత మాత, గోమాత, గంగామాత అలా అనేక పేరుతో ఇలా సమాజాన్ని చైతన్యం చేస్తూ చేస్తూ ఈ రోజు మనం చూస్తున్నటువంటి ఒక హిందుత్వ వాతావరణం భారతదేశంలో కనిపిస్తున్నది. ఒక సుదీర్ఘ ప్రయత్నం తర్వాత ఈరోజు హిందుత్వ వాతావరణం వచ్చింది. అయితే ఈ హిందుత్వ వాతావరణము స్థాయి రూపంలో నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ఈ దేశం సురక్షితంగా ఉండగలుగుతుంది. కాబట్టి సంఘం ఆలోచించింది ఆ హిందుత్వ వాతావరణాన్ని ఇంకా మెరుగుపరచడానికి స్థాయి రూపంలో ప్రజల హృదయాలు తీసుకురావడం కోసమే హిందూ సమ్మేళనాలు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి దాన్ని ప్రశంసించడం కోసము, పొగడ్తల కోసము ఆర్ఎస్ఎస్ కోసము కాదు హిందూ సమ్మేళనాలు. సమాజ జాగృతి కోసము, ఈ హిందూ సమాజ యొక్క చైతన్యం కోసము, ఈ దేశ ఉన్నతి కోసం హిందూ సమ్మేళనాలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం చేసింది. అందుకొరకే ఆర్ఎస్ఎస్ పేరుతో హిందూ సమ్మేళన కాదు, హిందూ సమాజం పేరుతో హిందూ సమ్మేళనాలు జరగాలి. అందుకోసమే స్థానిక ప్రజల యొక్క ద్వారా సమితి ఏర్పాటు చేసి ఆ సమితి ఆధ్వర్యంలోనే యావత్తు దేశంలో హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇంత ముందే చెప్పినట్టుగా పంచ పరివర్తన, మన యొక్క కుటుంబ జీవన విలువలు కాపాడుకోవడం, ప్రకృతిని ఆరాధించాలి, ప్రకృతిని పూజించాలి. మన పెద్దలు సాధు సంతులు ఎంత సులభంగా జోడించారు చూడండి. వినాయక చవితి వస్తే మనం గణేశుని పూజ చేస్తాం. గణేశుని పూజ దేనితో చేస్తాం? అనేక రకాల పత్రాలు, పుష్పాలు ఇవన్నీ తీసుకొని చేస్తాం. ఒకవేళ చెట్లే లేవనుకోండి, ఆ భగవంతుని మనం పూజ చేయడం సాధ్యమవుతుందా? ఒక చిన్న పండుగ ద్వారా ప్రజలకు, ప్రకృతికి, చెట్లకు, ఇక్కడ ఉన్నటువంటి వాటికి అవినాభావ సంబంధం మనకు పెద్దలు నిర్మాణం చేశారు. చూడండి చిన్న పండుగనే, కానీ సమస్తము అంతటిని ఆరాధించాలి, పూజించాలి. అది హిందుత్వం. ఈరోజు కుటుంబం విడిపోతుంది. సమయం తక్కువ ఉంది. ఇంతకుముందు చెప్పారు కాబట్టి విలువ చెప్పను ఎక్కువ. మనందరం కలిసి ఉండాలి, కలిసి జీవించాలి. మన యొక్క జీవన విలువలు, మన సంస్కృతి, మన ఆచార వ్యవహారాలను మనం కాపాడుకోవాలి. అప్పుడే మన దేశము హిందుత్వం బలంగా ఉంటుంది. కుటుంబం బలంగా ఉంటే ఈ దేశం యొక్క హిందుత్వం బలంగా ఉంటుంది. హిందుత్వం బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది. కుటుంబ జీవన వ్యవస్థ చిన్న భిన్నమైతే హిందుత్వం బలహీనమవుతుంది. హిందుత్వం బలహీనమైతే ఈ దేశం పతనమవుతుంది, ముక్క చెక్కలైపోతుంది. సమరసత, మనమంతా హిందువులం, బంధువులం ఏదైతే ఇలా కృషున్నామో ఇది సహజమైన పద్ధతిలో మన వ్యవహారంలో తీసుకురావాలి. మన మధ్యలో కులం పేరుతో విభేదాలు సృష్టించే ప్రయత్నం ఏదైతే చేస్తారో వాటిని అధిగమించాలి. అందుకొరకు సమరసత. 4వది స్వదేశీ. స్వకారణంగానే ఈ దేశంలో అనేక మంది స్వతంత్రం కోసం పనిచేశారు. ప్రాణాలు తునప్రాయంగా భారత మాతకు చరణాల ముందు అర్పించారు. కానీ ఆ స్వాను మనం మర్చిపోతున్నాం. ఈ ఊర్లో చదువుకున్న 2 ఇంజనీరింగ్ విద్యార్థులు కలిస్తే ఆంగ్లంలో మాట్లాడతారు. ఇద్దరికి తెలుగు రాదా? నేను పెద్దగా చదువుకున్నాను చెప్పుకోవడానికి. అంటే ఆంగ్లానికి వ్యతిరేకం కాదు ఆర్ఎస్ఎస్. చైనా భాషకు వ్యతిరేకం కాదు. జపాన్ భాషకు వ్యతిరేకం కాదు. ఇద్దరికి భాష రానప్పుడు మాత్రమే ఆ భాష మాట్లాడాలి. ఇద్దరు ఒకే భాష వస్తున్నటువంటి మాతృభాషను వదిలిపెట్టి మనం ఆంగ్లంలో మాట్లాడుతున్నాం. ఇది బానిస లక్షణానికి చిహ్నం. మన సంస్కృతి, మన యొక్క వ్యవహారం ఇవి ఉండాలి. అది స్వదేశీ అంటే. చివరిగా పౌర విధులు. మన దేశంలో కమ్యూనిస్టులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి హక్కుల కోసం నిన్ను పెంచి పోషించినందుకు, నీకు జన్మించినందుకు తండ్రి తల్లిని పోషించాల్సిన బాధ్యత కూడా నీది ఉంటుంది. పైకి తోలాలని ఆ నియమాన్ని మనం పాటిస్తున్నామా?
మన ఇంటి దగ్గర నల్ల